హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రైట్స్ వేరు కార్తీకంగా ఉంది రైట్స్ వేరు. గోవింద శ్రీనివాస్ మనకి ఈ యొక్క వచ్చేటువంటి ఫెస్టివల్స్ అన్ని కూడా అందరినీ ఎంతో ఆధ్యాత్మిక చర్చలో ఉండేటువంటి నిజమైనటువంటి ఉత్సవాలు. ఆషాఢం వస్తుంది అంటే మనకి గుర్తొచ్చేటువంటిది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ స్వామికి జగన్నాథ స్వామి స్వామిలో ఎంతో చక్కగా తన టీవీగా ఆయన పంచశు చతుర్భుజ వారి దగ్గర నుంచి చక్రవర్తి వరకు అందరినీ కూడా తన గుడికి రానటువంటి వారికి కూడా తానే స్వయంగా బయటకు వచ్చి దర్శనమిచ్చి ప్రసాదాన్ని కూడా వచ్చేలమ్మా ముందుకు వెళ్ళకండి. జగన్నాథ స్వామి. సో మనకి పాండవ విద్య ఏకాదశి వచ్చింది. ఇప్పుడు మీరున్నారో మీరు ఈ పేరు, ఎందుకంటే ఏకాదశి అంటే మనకి చేసినటువంటివి 4 సంవత్సరాలు. తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాం, అలాగే భీష్మ ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి. 12 ఏకాదశి, 12 నెలలకి 12 రోజులు 24 ఏకాదశులు. 2.5 సంవత్సరాలకి వచ్చేటువంటి అష్టమాసంలో వచ్చేటువంటి ఏకాదశులు అంటే మొత్తం ఏంటి 26 ఏకాదశులు. సో ఈ యొక్క శైల ఏకాదశి నుంచి మనకి వారు వర్షాకాలం వర్ష ఋతువు ప్రారంభమైనట్టు అన్నమాట. సో చాలా అద్భుతమైనటువంటి లీలలు జరుగుతాయి. ముఖ్యంగా పాండవ విద్య ఏకాదశి గురించి చెప్పుకుంటాం. మీరు కొందరైనా ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా ప్రతి ఏకాదశికి మనము నవధాన్యాలు తీసుకోకుండా ఏకాదశి చేస్తాం. ఎందుకు? ఆన్యంలో మహాపురుషుడు నేను వాసుతానికి ఏకాదశి రోజు ప్రకటించారు. అందుకని ఏకాదశి రోజు మనం నవధాన్యాలు అందులో మోహనం చేశారు కాబట్టి నవధాన్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పప్పు, పెసలు, ఎరువులు, కందులు ఇలాంటివి ఏవి కూడా నువ్వులు ఇలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు. హాని ఉంటాయి. అయితే ప్రత్యేకించి ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటంటే నీళ్ళు కూడా తాగకూడదు. నిర్జల చెప్పండి, నిర్జల ఏకాదశి అన్నమాట. ఒక్కొక్కసారి భక్తులందరూ కూడా చాలా తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సాలు ముఖ్యంగా ఆశ్రమంలో ఉండేటువంటి తపస్సాలు అన్నమాట. ఒక్కొక్కసారి ప్రసన్నమైనటువంటి సూర్య శక్తితో ఉంటుంది నిర్జల ఏకాదశిలో. ఇంకా ఏ రసాలకి ఆ తెలుసుకోవడం అవసరం తెలుసుకోవాల్సి ఆయన ఉండలేదు. ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించి
ఏంటి పాడిగట్టి శివాచార్య ఫెస్టివల్. అంటే పాడిగట్టి ఫెస్టివల్ అంటే అది చాలా అద్భుతమైనటువంటి ఒక బోట్ ఫెస్టివల్ అన్నమాట. శ్రీ చైతన్య నిత్యానందులు ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ఏం చేస్తారు. ముఖ్యంగా సనాతన గోస్వామి, రఘునాథ గోస్వామి ఆయన చాలా గొప్ప భక్తుడు శ్రీ చైతన్య మహాప్రభువుకి. అయితే ఐశ్వర్యవంతుడు కూడా. ఆయన తండ్రి గృహాన్ని విడిచిపెట్టి ఈయన శ్రీ చైతన్య వారితో సన్యాసులతో సాధువులతో కావడానికి వెళ్ళిపోతూ ఉంటే ఏ విధంగా ఇతను కట్టడి చేయాలని చెప్పేసి ఆలోచించి అందమైనటువంటి యువతని చూసి ఇతనికి వివాహం చేస్తారన్నమాట. అయినా కానీ నేను గృహాన్ని అతిపెట్టుకున్నాడు. ఈ చైతన్య మహాప్రభువు వారి యొక్క ఉద్యమంలో అద్భుతమైనటువంటి భక్తుల సామర్థ్యంలో పెరుగుతూ ఉంటారు. ఇద్దరు భార్యలతో చర్చించుకుంటారంట. ఏంటి మన పిల్లవాడి పరిస్థితి, మన బాబు పరిస్థితి ఏంటి అంటే ఏంటంటారంటే నలకోటి నారాయణ స్టోరీ ఉంది. అంటే ఎంత కాలం కూర్చుని తిన్నా కానీ తరగనటువంటి ఆసక్తి ఉంది, సంపద ఉంది. అయినా కానీ ఇతను వైరాగ్యంగానే ఉన్నాడు. అలాగే ఒక వ్యక్తిని కట్టడి చేయాలంటే ఒక అందమైనటువంటి యువతితో వివాహం చేయాలి. గృహాలను పెట్టుకుంటూ ఉంటాడని చెప్పి ప్రయత్నం చేస్తారు. అది భరించలేదు అన్నమాట. ఆ విధంగా రఘునాథ గోస్వామి శ్రీ చైతన్య వారిని కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు నిత్యానంద ప్రభు ఈ పాడిగట్టి అనేటువంటి ఒక ప్రదేశంలో నాయకుల్లో ఉంది. అది కలకత్తాలో బంగ్లాదేశంలో. అక్కడ చైతన్య మహాప్రభు యొక్క అదృశ్య రూపాన్ని నశింపజేస్తూ ఆ ఫెస్టివల్లో పాల్గొనడానికి నిత్యానంద ప్రభు ఒక చిన్న ప్రోగ్రామ్ చేయమంటారు. అంతేకాదండి మనం ఏం చేస్తాం, సాధువులు హనుమాన్ వారి దగ్గరికి వెళ్ళి విష్ణువే సేవ చేయాలి, మాకు అంటాము. అంటే వారి కష్టాన్ని భగవత్ సేవలో ఉపయోగించడానికి కొంతమంది భక్తులు గర్భిణీ గృహాలకు వెళ్తూ ఉంటారు. వారి సమయాన్ని ఇవ్వలేరు, కనీసం గృహాలైనా ఇస్తే ఆ ధనాన్ని విష్ణు సేవలో ఉపయోగించడానికి. ఈ విధంగా రఘునాథ గోస్వామి ఆయన నిత్యానంద ప్రభు ఎవరు చెప్తారు, నిత్యానంద ప్రభు ఎవరు సాక్షాత్తు బలరాముడు బలదేవుడు అన్నారు. నిత్యానంద ప్రభు ఏమంటారంటే ఆ అబ్బాయి నీకు శ్రీ చైతన్య మహాప్రభు వారికి అనుగ్రహం లభించాలి అంటే నేను చిన్న సత్సంగ కార్యక్రమాలు చెప్తారు, దాన్ని నిర్వహించడం చెప్పేసి అంటారు. అది ఏంటి అంటే మన పాడిగట్టి చిరంజీవి తీసుకున్నారు. 7వ తారీఖు శనివారం ఏకాదశి. తర్వాత నిత్యానంద ప్రభు చెప్తారు, ఈ అద్భుతమైనటువంటి ఒక ప్రసాదం తీసుకున్నారు. ఏంటంటే పెరుగు అట్టులు కాంబినేషన్ ఉంటుందని చూసారా, పెరుగు అట్టులు. అదేవిధంగా మామిడి పండు గుజ్జు అట్టులతో కలిపి తయారు చేస్తారన్నమాట. బెల్లం వేసి చాలా అద్భుతంగా చాలా రుచికరంగా ఉంటుంది. కుండల్లో ఆ ప్రసాదాన్ని సిద్ధం చేసి కొన్ని వందల మంది భక్తులకి ఆ యొక్క నది
రథయాత్ర మనం రాజమండ్రిలో పూరి క్షేత్రంలో చేసేటువంటి రోజే. అంటే జూన్ 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 27 జూన్ 27వ తారీఖు 27వ తారీఖు జూన్ 27వ తారీఖు ఈ మంత్లోనే ఒకసారి పూరి క్షేత్రంలో చేసే రోజు చేసుకున్నాం. ఆ రోజు రథాన్ని లాగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరందరూ కూడా పొందొచ్చు. రథాన్ని సిద్ధం చేసుకున్నాం. మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఇక్కడ రాజమండ్రిలో అద్భుతమైనటువంటి మహిళల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు, వేడుకలు ఎంతో అందంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మందిరానికి రంగులు వేస్తూ ఉన్నారు. మీరు చూశారు. పుష్కరానికి ముందు 7 సంవత్సరాల క్రితం చేశాం. 27 లక్షలు పెయింటింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. 21 ల్యాక్స్ డిస్కస్ చేశారు. సో మళ్ళా ఎవరైనా ఆత్మ కూడా ముందుకు వచ్చి ఆ మందిరానికి ఈ యొక్క పెయింటింగ్స్ అవి వేయడానికి దానికి ఎన్నో ఉత్సవ వేడుకలు ఉన్నాయి. అన్నిటికీ కూడా కార్యక్రమాలు అభివృద్ధి ఇతర రూమ్స్ అవి తెస్తూ ఉన్నారు. అవి కూడా సేవలు ఉన్నాయి. ఎవరైనా ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ ఫెస్టివల్స్ ఏమి మిస్ అవ్వకుండా ప్రతి ఫెస్టివల్ని కూడా మీరు ఆనందంగా జాయిన్గా మీరు పార్టిసిపేట్ చేయాలి. అన్నిటికన్నా ముందు పాండవ విజయ ఏకాదశి, తర్వాత పాండేకట్టి ఏకాదశి వచ్చేస్తుంది, తర్వాత శ్రీ జగన్నాథ రథయాత్ర ఉన్నాయి. ఫెస్టివల్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారా? నాకు ఒకసారి 3 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.